నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను ఆకాంక్ష బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం విజయనగరంలో టీడీపీ ఆత్మ గౌరవ సభ వైసీపీపై ఎమ్మెల్సీ విజయరామరాజు మండిపాటు పలాస ఓటీఎస్ సమావేశంలో రసవాస వీఆర్ఓలపై మున్సిపల్ కమిషనర్ ఆగ్రహం కాంట్రాక్టర్లకు బిల్లులు పెండింగ్ తూర్పు గోదావరి జిల్లా ఆసుపత్రిలో విశాఖ సముద్ర తీరంలో 4 గల్లంతు ఒకరు మృతి ముగ్గురు సేవ రాయదుర్గంలో ఇంటిపై పెద్ద బండరాయి త్రుటిలో తప్పిన ప్రాణం డీటెయిల్స్ చూస్తే విజయనగరం జిల్లా గురుగుబిల్లి మండలం గడ్గవలస జంక్షన్ లో టీడీపీ ఎమ్మెల్సీ కురుపా నియోజకవర్గం ఇన్ఛార్జ్ శత్రుచర్ల విజయరామరాజు ఆధ్వర్యంలో ఆత్మగౌరవ సభ నిర్వహించారు. భారీగా పెరిగిన నిత్యావసర సరుకులు ధరలపై శాశ్వత గృహ హక్కుల నిర్మాణాల పేరిట వైసీపీ ప్రభుత్వం పేద ప్రజల నుండి వసూళ్లకు పాల్పడుతుందని టీడీపీ నేతలు ఆరోపించారు. అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరిపై వైసీపీ సభ్యులు అసభ్యకరంగా మాట్లాడారని ఎమ్మెల్సీ శత్రుచర్ల విజయరామరాజు మండిపడ్డారు. రానున్న ఎన్నికల్లో ప్రజలు వైసీపీ ప్రభుత్వానికి చర్మగీతం పాడతారని దృష్ట పాలనకు ముగింపు పలుకుతారని అన్నారు. ఇక శ్రీకాకుళం జిల్లా పలాసలో ప్రజా ప్రతినిధుల సమావేశానికి వీఆర్ఓలు హాజరు కావడంపై పలాస మున్సిపల్ కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పలాసలో ప్రజా ప్రతినిధులు ఓటీఎస్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సభకు వీఆర్ఓలు కూడా రావడంతో మున్సిపల్ కమిషనర్ రాజగోపాల్ ఫైర్ అయ్యారు. మీ సేవలో మాకు అవసరం లేదంటూ వీఆర్ఓలతో వాగ్వాదానికి దిగారు. వీఆర్ఓలంతా బయటకు పోవాలంటూ ధ్వజమెత్తారు. దీంతో వీఆర్ఓలు మున్సిపల్ కమిషనర్ పై మంత్రి అప్పలరాజుకు ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా మంత్రి కూడా వారిపై దురుసుగా ప్రవర్తించారు. వీఆర్ఓ సేవలు పలాసకు అవసరం లేదని కష్టమన్నారు. వాళ్ళందరూ కూడా ఇక్కడి నుంచి బహిష్కరించున్నారు. వాళ్ళ సేవ అయితే మా నియోజకవర్గానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా అవసరం లేదు. దయచేసి రేపటి నుంచి కూడా వాళ్ళ సెక్రటేరియట్ కి అటెండ్ అవ్వకుండా చర్య తీసుకోవాల్సినటువంటి బాధ్యత అవసరాన్ని మీకు చెప్తూ ఇఫ్ ఎనీ ఎవరైనా వీఆర్ఓ కానీ ఆ సెక్రటరీకి రేపు ఎవరైనా అటెండ్ అయితే సర్పంచ్ ఎంపీటీసీ ఖచ్చితంగా వాళ్ళ సెక్రటేరియట్ నుంచి బయటికి తరలేమని చెప్పి సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేస్తూ మేము అనుకుంటాం. తూర్పు గోదావరి జిల్లా అమలాపురం ఏరియా ఆసుపత్రిలో రోగులకు అందించే ఆహార సదుపాయాలను కాంట్రాక్టర్లు నిలిపివేశారు. అమలాపురం ఏరియా ఆసుపత్రితో పాటు జిల్లా వ్యాప్తంగా పలు ఆసుపత్రుల్లో ఫుడ్ కాంట్రాక్టర్లకు లక్షలాది రూపాయల మేర బిల్లులను వైద్య ఆరోగ్య శాఖ చెల్లించాల్సి ఉంది. విసుగు చెంది ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్లకు ముందస్తు నోటీసు అందించి గడువు తీరిన తర్వాత ఆసుపత్రిలోని రోగులకు ఆహార సదుపాయం నిలిపివేశారు. అమలాపురం ఏరియా ఆసుపత్రిలో సుమారు 12 లక్షల మేర బిల్లు పెండింగ్ లో ఉన్నాయని కాంట్రాక్ట్ చెబుతున్నారు. ఆకస్మికంగా మధ్యాహ్న భోజనాన్ని నిలిపివేయడంతో రోగులు ఇబ్బందులు పడ్డారు. రోజు ఇస్తున్నారా? చెప్పండి సార్, ఇవాళ భోజనాలు ఆగిపోయినాయి కదా. ఈ రోజు నుంచి నైట్ కాంట్రాక్టర్
ఇవాళ ఫుడ్ ఇవ్వడం ఆపేశాడు. ఆయన ఆల్రెడీ 1 month ముందే నోటీస్ ఇచ్చారు మాకు. ఆ నోటీస్ ఇస్తే ఆ నోటీస్ మేము పై అధికారులందరికీ పంపించడం జరిగింది. కానీ చెప్పాము వాళ్ళకి, ఏదో చూస్తాము మీరు కంటిన్యూ చేయండి అని చెప్పన్నాము. వాళ్ళ ఇదంతా చెప్పి ఈ నెలాఖరు దాకా పెద్దగా పెడతాను సార్, ఈ నెలాఖరు నుంచి అయితే మేము పెట్టలేము, మాకు అప్పుడు 20 నెలల నుంచి మాకు బిల్లులు ఆగిపోయినాయి అని చెప్పి అన్నారు. అంటే నేను పై అధికారులు అనుకోవడం ఇప్పుడు కూడా ఇవాళ కూడా మాట్లాడాను. మా జేసీ మేడం సీసీ గారితో కూడా మాట్లాడాను. ఆయన కూడా చెప్పాము ఇన్ని ప్రాబ్లంలా ఉంది అని చెప్పేసి. కానీ అంతా చూద్దాం చేద్దాం, వారంలో వస్తాయని చెప్పండి, చెక్ చేద్దామని అన్నారు. కానీ వీళ్ళేమో ఇదే పరిస్థితుల్లో అయితే ప్రస్తుతానికి అయితే లేదు. మాకు హామీ ఏమీ లేకుండా మేము పెట్టడం జరగదండి అని వాళ్ళ వైపు నుంచి వాళ్ళు మాట్లాడుతున్నారు. మనీ అంతా మనం అనుకోవడం, ఈ కొత్త సిఎంసి పోర్టల్ పెట్టారు కొత్తగా, దానివల్ల కొంచెం లేట్ అవ్వడం అంటే అవుతుంది. దాని నుంచి అన్నీ అలా కాదు కదా, ఇదే కాదు అన్నీ కూడా కొంచెం లేట్ అవుతున్నాయి. కొంచెం ఇంట్లో కూడా ప్రయాణం లేట్ అవుతుందేమో అని అనిపిస్తుంది. ఒకసారి అనుకోవడం 1-2 రోజుల్లో ఇది సాల్వ్ అయిపోతుంది అని అనిపిస్తుంది మనకి. పోకపోతే ఒకసారి మినిస్టర్ గారు వాళ్ళతో కూడా మాట్లాడి ఈవేళ 6వ తారీఖు మాకు హెచ్డిఎస్ మీటింగ్ ఉంది. ఆ మీటింగ్లో మేము మినిస్టర్ గారికి దృష్టికి తీసుకెళ్ళి ఆయన ఏమైనా ప్రచారంగా మరి ఏమైనా ఈ ఓఎన్జీసీ కానీ గెయిల్ కానీ వెళ్తే ఎవరైనా చెప్తారేమో అని మేము ఆలోచిస్తున్నాం. ఇక విశాఖ జిల్లా రేవు పోలవరం సముద్ర తీరంలో నీటి మునిగి ఓ యువకుడు మృతి చెందగా మరో 3 యువకులను మత్స్యకారులు కాపాడారు. తుని పట్టణానికి చెందిన 4 స్నేహితులు రేవు పోలవరం సముద్ర తీరానికి వెళ్లారు. కొంత సమయం ఇసుక తిన్నెలో ఉల్లాసంగా గడిపి సముద్రంలో స్నానానికి వెళ్లారు. వీరిలో అలల తాకిడికి వాసంశెట్టి రాజు మృతి చెందగా నీటిలో కొట్టుకుపోతున్న మిగతా 3 మత్స్యకారులు కాపాడి ఒడ్డుకు చేర్చారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కొండ మీద ఉన్న పెద్దరాయి ఇంటిపై పడడంతో తుట్టిలో ప్రమాదం తప్పింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇల్లు పూర్తిగా దెబ్బతింది. ఈ సంఘటన రాయదుర్గం పట్టణంలో చోటు చేసుకుంది. ఓ ఇంటిలో నివాసం ఉంటున్న సిద్ధమ్మ కూలి పని చేస్తుంది. ఆమె 3 కుమారులు గృహ నిర్మాణ కార్మికులుగా పనిచేస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. అయితే ఇల్లు పూర్తి స్థాయిలో ధ్వంసం కావడంతో దాదాపు 3 లక్షల ఆస్తి నష్టం వాటిల్లింది. ప్రభుత్వ వైపు రాయదుర్గం శాసనసభ్యులు కాపు రామచంద్రారెడ్డి ధ్వంసమైన ఇంటిని పరిశీలించడంతో పాటు బాధితులను పరామర్శించారు. అన్నా కొద్దిగా ఎవరు మురికారు మట్టి కొట్టుకుపోవడం వల్ల గుండు పొర్లి ఒక ఇంటి పైన పడిపోవడం జరిగి ఆ ఇల్లు పూర్తిగా ధ్వంసమైపోయింది. దేవుడి దయ వల్ల ఆ గుండు వచ్చి ఇల్లు ధ్వంసమయ్యే సమయానికి ఇంట్లో ఎవరూ లేకపోవడం వల్ల ప్రాణహాని తప్పిపోయింది. ఇక ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం కందులూరు గ్రామ సచివాలయంలో ఉపాధి హామీ విచారణలో రసాభాస చోటు చేసుకుంది.
గ్రామంలోని 2 వర్గాల మధ్య ఘర్షణ సంభవించింది. గ్రామస్తులు బాహాబాయికి దిగారు. 2 వర్గాల వారు పరస్పరం దాడి చేసుకున్నాయి. సచివాలయంలో కుర్చీలను ధ్వంసం చేశారు. విశాఖ జిల్లా కశింకోట మండలం తాళ్లపాలెంలో శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీష్ ఈ వేడుకల్లో పాల్గొన్నారు. టీడీపీ మండల అధ్యక్షులు మురళీధర్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. గ్రామాల్లో 300 మంది పెద్దవాళ్లకు దుప్పట్లు పంపిణీ చేశారు. ముందు మాట్లాడిస్తే అలా కూర్చోబెట్టి సూర్య మురళి ముందు ముమ్మడివరం నియోజకవర్గంలో 400 మంది భక్తులు పాదయాత్ర చేపట్టారు. కాట్రేనికోన మండలం పల్లం గ్రామం నుండి అన్నవరం సత్యనారాయణ స్వామి సన్నిధికి పాదయాత్ర నిర్వహించనున్నారు. 4 రోజుల పాటు 135 కిలోమీటర్ల మేర సాగనున్న పాదయాత్రలో 5 గ్రామాలకు చెందిన భక్తులు పాల్గొంటున్నారు. హిందూ సనాతన ధర్మాన్ని కాపాడేందుకు చేపట్టిన ఈ పాదయాత్రలో అత్యంత భక్తి శ్రద్ధలతో భజనలు చేస్తూ దైవ కీర్తనలు ఆలపిస్తూ భక్తులు ముందుకు సాగనున్నారు. అలాగే మేము ఒక 18 మందితో ఈ పాదయాత్రని ఫస్ట్ నేను వెళ్ళాను సత్యదేవుడి దగ్గరికి. అలాగే ఈ పాదయాత్ర ఒక సంవత్సరానికి ఒకళ్ళకి 2, 2కి 3, 4 అలాగే 400 జనం ఎక్కువ ఉంటారు. ఇంకా కాకినాడలో కలుస్తారు. అలాగే ముల్లెటిమొగ, బలితిప్ప, కోర ఈ పరిసర గ్రామాలన్నింటిలోంచి గట్ట ఈ సత్యదేవుడి దగ్గరికి వెళ్ళాలని అందరిలో కోరిక. అంటే ఇటువంటి బాటనే నడిస్తే మంచిదని, ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారంగా మనిషి అడుగు తీసి అడుగేయలేని ఇది ప్రతి ఒక్కరు గట్ట బండి ఏంటంటే ఈ పద్ధతిలో నాతో నడడం అంటే వాళ్ళందరికీ రుణపడి ఉంటాను నేను. అలాగే భగవంతుడు వాళ్ళు కలగజేసి వాళ్ళని ఆ భగవంతుడే నడిపిస్తున్నాడు తప్ప నేను నడిపిస్తున్నానని మాత్రం నేను అనుకోవట్లేదు. పల్లవం నుంచి అన్నవారి వరకు ఈ పాదయాత్ర. అలాగే యానం మన మంత్రివర్యులు మల్లాడి కృష్ణారావు గారు అగ్నికుల క్షత్రియుల దాంట్లో అతను భోజనాలు అన్నీ అతనే ఏర్పాటు చేశారు. అలాగే కొండబాబు గారు కళ్యాణ మండపంలో అతను భోజనాలు. భూమిని రైతులను కాపాడుకోవాలని ప్రముఖ ప్రజాగాయని అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య జాతీయ నాయకురాలు విమలక అన్నారు. రసాయన ఎరువులు కంపెనీలకు లైసెన్సులు ఇస్తూ హైబ్రిడ్ విత్తనాలు మాత్రమే వేసుకోవాలని ఒత్తిడి చేస్తూ భూసారాన్ని దెబ్బతీస్తున్నారని అన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో నిర్వహించిన అమరవీరుల సంస్మరణ సభలో ఆమె హాజరై మాట్లాడారు. అమరవీరుల త్యాగాల స్ఫూర్తిని కొనసాగించాలని అన్నారు. అడవులు, ఆదివాసీలు ఉంటేనే బాగుంటామని, అడవులు, ఖనిజ సంపద దోపిడీకి వ్యతిరేకంగా పోరాడాలని ఆమె పిలుపునిచ్చారు. అభినందనలు. ఉన్నతమైనటువంటి త్యాగాలే మహోన్నతమైనటువంటి సమాజాన్ని నిర్మిస్తుందని ఇంతమంది
త్యాగాల బాట తెలియజేస్తుంది, ఈ త్యాగాల చరిత్ర తెలియజేస్తుంది. ఇంతకుముందు మాట్లాడినట్టుగా ఇవాళ ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి వర్గ పోరాటాల చరిత్రనే మానవజాతి చరిత్ర. వాస్తవంగా మొన్నటికి మొన్న రాజ్యాంగ దినోత్సవం అందరం జరుపుకున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పినట్లు ఆర్థిక ప్రజాస్వామ్యం, రాజకీయ ప్రజాస్వామ్యం అనేటువంటి చాలా ముఖ్యమైనటువంటి రెండు అంశాలు చాలా స్పష్టంగా మన ముందుంచిండు. అట్లా ఆర్థిక ప్రజాస్వామ్యం అంటే ఒకరి చేతుల్లో ఈ వనరులు ఉండడం కాదు, ప్రజల చేతుల్లో ఉండాలని. అధికారం అనేటువంటిది ఒకరి చేతికి రావాల్సింది కాదు, అందరికీ దక్కాలని. అందుకోసమే జరుగుతున్నటువంటి ఇన్ని పోరాటాలు. ఇవాళ ఇన్నేళ్లుగా భూమి కోసమే ఈ పోరాటాలు జరిగినాయి. ఆనాడు 68 నుంచి 70 వరకు జరిగినటువంటి శ్రీకాకుళోద్యమం కానీ, ఆ తర్వాత తెలంగాణ మహత్తరమైనటువంటి తెలంగాణ పోరాటంలో ముందుకొచ్చినటువంటి సమస్య ఆనాటి నుంచి ఈనాటి వరకు కానీ అది భూమి సమస్య మాత్రమే. అది ప్రధానమైనటువంటి భూమి సమస్య. ఇలా అందరికీ వాస్తవానికి ఈ సంక్షేమ పథకాలంటూ ఎవరు అధికారంలోకి వచ్చినా ముందుకు తీసుకొస్తున్నారు, కానీ అది రోజువారీ కార్యక్రమం. కానీ ఇవాళ ఇక్కడ ఈ ఏపీలో కూడా చూసుకున్నా కూడా దేవుడి మాన్యాలు చాలా ఉన్నాయి, పొరంపోకు భూములు ఉన్నాయి. ఇట్లాంటి భూములన్నీ కూడా అందరికీ పంచిపెడితే, ముఖ్యంగా దళితులకు, బడుగు బలహీన వర్గాలకు పంచిపెడితే వాటంతటవే వాళ్లకు ఉపాధిని కల్పించినటువంటి వాళ్ళు అవుతారు. కాబట్టి దాని మీద కేంద్రీకరించాల్సినటువంటి అవసరం ఉన్నది. కానీ దానివైపు దృష్టి మళ్లించట్లేదు. ఎవరొచ్చినా కార్పొరేట్ శక్తులకు, బహుళజాతి కంపెనీలకు, ఫార్మా హబ్బులకు ఇట్లా ఎవరికి వాళ్ళుగా ధారాదత్తం చేస్తున్నారు. ఏపీలో మొన్నటి వరకు జరిగినటువంటి ఇక్కడ విశాఖ ఉక్కు గురించి పెద్ద పోరాటం జరుగుతూ ఉన్నది. దానిపైన ఇప్పటికి అంటే ఇక్కడ ఉన్నటువంటి వనరులన్నీ కూడా, ప్రజలకు చెందాల్సినటువంటి వనరులన్నీ కూడా పెద్దోళ్ళుగా చలామణి అవుతున్నటువంటి వాళ్లకు అప్పచెప్తున్నారు. కానీ ఇవాళ ప్రభుత్వ రంగాలన్నింటినీ కూడా ప్రైవేట్ పరం చేయడానికి, నడి బజారులో అమ్మకాలకు పెట్టడానికి ఏ ప్రభుత్వాలైనా సిద్ధపడుతున్నాయి. కానీ అవి ప్రజల ఆస్తుల్ని పెంపొందింపచేసి ప్రజలకే చెందాల్సినటువంటి బాధ్యత ఉండాల్సినటువంటి, తీసుకోవాల్సినటువంటి ప్రభుత్వాలే ఇవాళ దిగజారిపోయి ఉన్నాయి. అందుకోసం ఇవాళ జరిగేటువంటి పరిణామాలకు అన్నిటి గురించి కూడా ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి. ముఖ్యంగా యువత పైన ఈ బాధ్యత, కర్తవ్యం ఉన్నది. ఇక్కడ జరుగుతున్నటువంటి వర్గ పోరాటాల్లో అందరూ కూడా కలిసి రావాలని చెప్పేసి, అట్లా ఈ పోరాటాల ద్వారా మాత్రమే ఇప్పటిదాకా జరిగినటువంటి ఈ మేరకైన డెమోక్రటిక్ మూమెంట్స్గా ముందుకొస్తున్నటువంటి ఈ ఉద్యమాలు కానీ, ఈ ఉద్యమాల్లో ఇవన్నీ కూడా మనగలుగుతున్నాయి అని అంటే ఈ మేరకు ఆనాటి నుంచి ఈనాటి వరకు జరిగినటువంటి వర్గ పోరాటాల చరిత్రని అది ఎవరు కూడా మర్చిపోరాదు. కొంతమంది అనుకుంటుండొచ్చు ఇవన్నీ కూడా వృధా కదా, ఇదంతా కూడా వృధా కదా అని మాట్లాడుతుండొచ్చు. కానీ విశాఖ జిల్లా హుకుంపేట మండలం పందిపెట్టు, చింతకొట్టు గ్రామాల్లో స్మార్ట్ యోజన వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. మేనేజర్ సుధాకర్, ఏజెన్సీ ఇన్ఛార్జ్ అయ్యప్ప ఆధ్వర్యంలో స్మార్ట్ విలేజ్ గా ఎంపిక చేసి చెత్తబుట్టలు, అంగన్వాడీ సెంటర్లో పిల్లలకు కావాల్సిన ఆట వస్తువులు, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల పిల్లలకు అవసరమైన వస్తువులు, గ్రామ యువతలకు వాలీబాల్ కిట్, ఏఎన్ఎంలకు మెడికల్ కిట్స్ పంపిణీ చేశారు. వెనుకబడిన గ్రామాల్లో సదుపాయాలు కల్పించేందుకు అభివృద్ధి పనులు ప్రారంభించినట్లు నిర్వాహకులకు తెలిపారు. ముఖ్య కారకులైనటువంటి మా ఆర్ఎం గారు, ఇందుపూడి సుధాకర్ గారు, మా స్మార్ట్ యోజన వెల్ఫేర్ సొసైటీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ ప్రతి మండలంలోని ఎన్నో వెనుకబడిన గ్రామాలు ఉన్నాయి. అలాంటి గ్రామాలని సందర్శించి ఒక అందమైన గ్రామంగా తీర్చిదిద్దడానికి ముఖ్య ఉద్దేశం ఇది. ఆ అందమైన గ్రామం అంటే ఆదర్శ గ్రామంగా మనం ఎంచుకోవడం. ముఖ్యంగా వైద్యము, విద్య, సాగునీరు, తర్వాత పరిసరాలు ఎలా ఉందో, మొత్తానికి ఆ విలేజ్లో ఉన్న అన్ని రకాల సౌకర్యాలు వాళ్ళకి ఎలా ఉంది అని తెలియజేయడానికి, ప్లస్ వారు బాగోగులు మేము తెలుసుకోవడానికి కూడా ముఖ్య ఉద్దేశం ఇది. ప్రజెంట్ డేట్ అయితే ప్రజెంట్ విలేజ్లో ఇప్పుడు మేము సందర్శించిన తర్వాత అక్కడ అంగన్వాడీ ఎలా ఉంది, స్కూల్స్ ఎలా ఉంది, ఆ పరిసరాలు ఎలా ఉంది, తర్వాత అక్కడ ఉన్న విలేజ్లో ఉన్నటువంటి వ్యక్తులు ఎలా
వారి యొక్క ఆచారాలు ఎలా ఉంది చూసి కంక్లూజన్గా మేము ఒక రిపోర్ట్ తయారు చేసి మా పైన ఉన్నటువంటి మా ఆర్ఎం గారికి తెలియజేస్తే వాళ్ళు పై అధికారులకు తెలియజేసి మాకు కావాల్సినటువంటి సర్వే ప్రకారం ఉన్నటువంటి వస్తువులని పంపిస్తారు. అది మేము సేవా కార్యక్రమంగా మరింత అభివృద్ధి చేయడానికి ఇలాంటి కార్యక్రమాలు మేము చేస్తుంటాం. ఇదే కాకుండా ఈ 11 మండలాల్లో కూడా ఒక్కొక్క గ్రామాన్ని ఎంచుకున్నాం. ఆల్రెడీ పాడేరులో ఒక గ్రామం జరిగింది. ఇప్పుడు ఉక్కుంపేట మండలంలోని ఈ పందిమంట గ్రామాన్ని మేము దత్తత తీసుకున్నాం. ఆల్రెడీ 33 పంచాయతీలు తిరిగామండి. ఇందులో ఒక రావడానికి సరైన రహదారి లేదు, తాగడానికి మంచినీరు సౌకర్యం కూడా సరిగా లేదు. అలాగే అంగన్వాడీ కనీసం పిల్లలు కూర్చోవడానికి కూడా సరైన సౌకర్యం లేనటువంటి బిల్డింగ్స్ ఉన్నాయి అక్కడ. మేము అది కూడా అంగన్వాడీ బిల్డింగు శాంక్షన్ చేయడానికి మా పై అధికారుల గారికి తెలియజేశాం. వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించి దాన్ని పూర్తి చేద్దామన్నారు. అదేవిధంగా ఇక్కడ వాటర్ పరిస్థితి కూడా చూసాం. ఇక్కడ పైనుండి మనం ఏజెన్సీ గ్రామాలు అన్నాక కొండ కోణాల నుంచి వచ్చే తాగునీటిని మనం తాగుతున్నాం. దానివల్ల అనేక అనారోగ్యాలను పాలవుతున్నాం. కాబట్టి మేము ఒక మినరల్ వాటర్ కొనాలంటే 50 రూపాయలు కానీ 20 రూపాయలు కానీ అదే ఉక్కుంపేట కానీ పాడరెల్లి తెచ్చుకోవాల్సి వస్తుంది. అలాంటి సమస్య లేకుండా అదే ఊర్లోనే ఒక వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నాం. అది ఊరు వాళ్ళు ఆ గ్రామ పంచాయతీ కానీ ఆ ఊరు వాళ్ళందరూ కూడా ఉచితంగా వాడుకోవాలని మేము మా సంస్థ ద్వారా అలాంటి కార్యక్రమాలు చేస్తున్నామండి. ఇక గుంటూరు జిల్లా బాపట్లలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పట్టణ అధ్యక్షులు నరాలశెట్టి ప్రకాష్ రావు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం పేద ప్రజలకు ఇచ్చిన 33 లక్షల ఇళ్ల పట్టాలను అడ్డుకొని కోర్టుకు వెళ్లటం హేయమైన చర్య అని అన్నారు. కోర్టు మాత్రం పేదలకు ఇళ్లు నిర్మించేందుకు అవకాశం ఇస్తూ తీర్పు ఇవ్వటం హర్షం వ్యక్తం చేశారు. బాపట్లలో 3 ప్రాంతాలలో పేదలకు ఇళ్లు నిర్మించేందుకు డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి కృషి చేస్తుండడం అభినందనీయమని కొనియాడారు. మరొకసారి బాపట్ల నియోజకవర్గ పార్టీ తరఫున ప్రత్యేక శుభాకాంక్షలు తెలుపుతూ ఆయనకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే చరిత్రలో ఏనాడు కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చాము, మీరు కట్టుకోండి పోయిన దాఖలాల నుంచి మరి బాపట్ల పట్టణంలో ఆల్రెడీ ముందు చూపుతూ బాపట్ల శాసనసభ్యులు ఆంధ్ర రాష్ట్ర ఉపసభాపతి గారు శ్రీ కోన రఘుపతి గారు బాపట్ల ప్రాంతం గ్రామీణ ప్రాంతం లాంటిది పట్టణం అని చెప్పి బాపట్ల పట్టణంలో కూడా సెంటున్నర ఇప్పించిన గొప్ప వ్యక్తి కోన రఘుపతి గారు. ఇవాళ ఆ సెంటున్నర భూమిలో కూడా గతంలో ఏనాడు లేనటువంటి లేఅవుట్ చేసి 30 అడుగుల రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థకు అనుకూలంగా ఎలక్ట్రికల్ అండర్ గ్రౌండ్ ఎలక్ట్రికల్తో మరి అందరూ కూడా దాదాపుగా 50% ఇవాళ కన్స్ట్రక్షన్ కూడా జరుగుతూ ఉంది. అయితే కొంతమంది నాయకులు అక్కడికేదో వెళ్ళి నీళ్లు వస్తున్నాయి, నీళ్ళల్లో ఉన్నారు, రోడ్ల మీద కూడా నీళ్లు నడవతున్నాయి, ప్లాట్లో నీళ్లు ఉన్నాయి, ఇట్టాడియా ఇచ్చేదని విమర్శలు చేస్తున్నారు. ఇది సరైన పద్ధతే కాదు. కారణం ఏమంటే ఇవాళ బాపట్ల పట్టణం ఉంది. బాపట్ల పట్టణంలో అతి పురాతనమైన నగరం ఇది. ఈ పురాతన నగరంలో 1952లో పంచాయతీ నుంచి మున్సిపాలిటీ అయింది. మరి ఈ రోజు కూడా మరి ఆ రోజు నుంచి మున్సిపల్ వార్డులో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల్లో ఈ రోజుకి వర్షం నీరు ఉంది. ఉదాహరణకి నరాశెట్టి వారి పాలెం ఉంది. అది ఇవాళది కాదు. మా దగ్గర ఉన్న దీని ప్రకారమే దాదాపుగా 250 ఏళ్ల క్రితం నుంచి కూడా అక్కడ ఆ గ్రామం ఉన్నట్టుగా రికార్డ్స్ ఉన్నాయి. మరి ఈ రోజు మున్సిపాలిటీ అయింది, మున్సిపాలిటీ వార్డుగా కొనసాగుతాం. మరి అక్కడే ఇవాళ నీళ్లు ఉన్నాయి. ఉదాహరణ నా ఇంటి దగ్గరే, నా ఇంటి చుట్టూ కూడా మరి దాదాపు 2 అడుగులు నీళ్లు ఉంటే 6 రోజుల నుంచి నీళ్లు మోటార్లు పెట్టినా కూడా పోకుండా ఏకొద్దన్నాయి. అంటే ఎంత పెద్ద భారీ వర్షాలు పడినా మనం ఒకసారి అర్థం చేసుకోవాలి. ఈ ప్రాంతమే కాదు, ఇవాళ ముప్పరపాలెం రైలుపేట 5వ వార్డు అంటే 6, 7, 8 ఆ 3 వార్డులు దాటిన తర్వాత ఇక్కడ వస్తాయి 5వ వార్డు. అంటే అక్కడ రైలుపేటలో కూడా నడి మధ్యలో ఉంది 5వ వార్డు. దానిలో కూడా మొన్న పెట్టి తోటలు జరిపించే మోటార్లు పెట్టి ప్రతి ప్రాంతంలో కూడా ఇవాళ అత్యధికమైన వర్షపాతం పడింది. అలాగే తుఫాను వస్తున్న టైం ఇది. ప్రకృతి వైపరీత్యాలు వచ్చిన దాన్ని కూడా దాన్ని ఒక తప్పుగా తీసుకొని వరుణుడు చేసేవాడు భగవంతుడు చేసేదానికి ఎవరేం చేయగలరు? దాన్ని తీసుకొచ్చి నీళ్ళలో ఇచ్చారనే మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయి. ఇవాళ బాపట్లో ఇచ్చిన లేఅవుట్లు ప్రతి చోట కూడా 3 చోట్ల 3 లేఅవుట్లు ఇచ్చారు. పట్టణంలో 3 లేఅవుట్లు కూడా ఇళ్లకి ఆనుకొని ఎక్కడో తీసుకెళ్ళి ఒక 5-6 కిలోమీటర్ల అవతల తీసుకెళ్ళి ఇచ్చేది కాదు. ఇవాళ ప్యాడిసన్పేట లేఅవుట్ ఇచ్చారు. ఇవాళ ప్యాడిసన్పేట అనేది టీచర్స్ కాలనీకి ఆనుకొని, అటు గులాస్ తోటకు ఆనుకొని, ఇటు పక్క వచ్చినప్పటికీ నందిరా తోటకు ఆనుకొని చాలా పెద్ద లేఅవుట్.
60 ఎకరాలు తీసుకుని అక్కడ లేఅవుట్ వేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. విజయనగరంలో టీడీపీ ఆత్మగౌరవ సభ, వైసీపీ ఎమ్మెల్సీ విజయరామరాజు మండపాలు. పలాస ఓటీఎస్ సమావేశంలో రసభాస, వీఆర్ఓపై మున్సిపల్ కమిషనర్ ఆదేశం. ఫుడ్ కాంట్రాక్టర్లకు బిల్లులు పెండింగ్, తూర్పు గోదావరి జిల్లా ఆసుపత్రిలో భోజనం నిలిపివేశారు. విశాఖ సముద్ర తీరంలో 4 గల్లంతు, 1 మృతి, 3 సేవ్. రాయదుర్గంలో ఇంటిపై పడ్డ బండరాయి, త్రుటిలో తప్పిన ప్రాణ నష్టం. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్డ్ విత్ న్యూస్. లక్ష్యం సమాజహితం.